చికిత్స తీసుకోవడం ఫస్ట్ ఓకే, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలమా? సో రాకుండా ఉండాలంటే ఇది మెయిన్గా మనము 50% ఆఫ్ ది పీపుల్కి సో ఇది జెనెటిక్గా వస్తుంది, దాన్ని మనం ఏం స్టాప్ చేయలేం. కాకపోతే మన చేతిలో ఉన్న కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, సో మీరు చాలామంది దేవుడిని చూడడానికో గుడికి వెళ్ళడానికో అనవసరంగా హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు మెన్సెస్ స్టాప్ చేయడానికి. సో అటువంటివి అవాయిడ్ చేయండి. చీటికి మాటికి సో హార్మోనల్ పిల్స్ ఎందుకు వాడతారు? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. కండోమ్ ఇటువంటివి వాడచ్చు కదా. కండోమ్ ఇవన్నీ చాలా సేఫ్. హార్మోనల్ పిల్స్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసుకోవడం కంటే కండోమ్స్ వాడడం అనేది చాలా సేఫ్. ఇటువంటివి తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని మీ చేతిలో ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? డైట్, ఎక్సర్సైజ్, నిద్ర సరిగ్గా లేకుండా, స్లీప్ సరిగ్గా లేకుండా, ఇవన్నీ చేయడం వల్ల ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అదేవిధంగా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ కావడం, లేకపోతే ఎక్కువసేపు టీవీ ముందు కూర్చోవడం, మొబైల్ లైట్ పడడం, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో వచ్చేది, సో మెనోపాజ్ టైంలో వచ్చేది. ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ది మెలాస్మా కేసెస్ మన చేతిలో ఉంటే 20 to 30% మన చేతిలో ఉండవు. సో వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, సో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న, అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్న, ఏది తీసుకున్నా ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్స్ వాడాలి. ఈ సన్ క్రీమ్స్ అనేవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు హోమియోపతిలో కూడా అడ్వాన్స్డ్ సన్ క్రీమ్స్ వచ్చాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఉత్త కాస్మెటిక్సే కాదు, దీంతో కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ యాడ్ చేస్తున్నారు. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తున్నాయి. సో దీన్ని కాస్మెటిక్స్ కంటే కాస్మెటిక్స్ అంటే కొంచెం మెడిసిన్ కలిసింది కాబట్టి కాస్మెటిక్స్ అనడం మంచిది. అదేవిధంగా మీరు మాయిశ్చరైజర్ వాడాలి. మాయిశ్చరైజర్ వాడితే చాలా మంచిది. దాంతోపాటు రెటినాల్ దొరుకుతుంది అనమాట. రెటినాల్ మనకు సీరం దొరుకుతుంది. హోమియోపతి మెడిసిన్తో పాటు రెటినాల్ వాడాలి, మాయిశ్చరైజర్ వాడాలి, సన్ ప్రొటెక్షన్ చేయాలి. దాంతోపాటు మెయిన్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైలిరోనిక్ యాసిడ్ కానీ లేకపోతే విటమిన్ సి కానీ, విటమిన్ సి అనేది మనము ఇంటర్నల్గా తీసుకోవాలి. విటమిన్ సి లెవెల్స్ బాగుండేటట్లు చూసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే అవసరమైతే విటమిన్ సి టాబ్లెట్స్ కూడా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. హైలిరోనిక్ యాసిడ్ సో ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతో పాటు ఇంపార్టెంట్ లేటెస్ట్ క్లినికల్ స్టడీస్ ప్రకారం మీరు కొల్లాజన్ని పైన అప్లై చేసుకుంటే ఎటువంటి యూజ్ లేదు. కాకపోతే కొల్లాజన్ని ఇంటర్నల్గా తీసుకుంటే చాలా యూజ్ ఉందన్నమాట. ఫేస్ పైన ఒక్కటే కాదు, బాడీలో ఎక్కడ స్కిన్ మీరు సన్కి ఎక్స్పోజర్ అయినా ఫేస్లో ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి బయట కూడా కవర్ చేసుకునేటట్లు పెట్టుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. సో అనవసరంగా టెంపరీ దానికి వెళ్ళి ఇంకా స్కిన్ డ్యామేజ్ చేసుకోవడం అంత మంచిది కాదు.